హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఈ దినుసులు అనేవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 9 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. చిక్కుడుకాయ ఫ్రైకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా అయితే వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఒక 1/2 కిలో దొండకాయలకు ఒక ఉల్లిపాయ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఉల్లిపాయ కూడా కొంచెం లైట్ గా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే చిక్కుడుకాయలు అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని సైడ్ పీచు తీసేసి కొంచెం లైట్ గా వాటర్ పోసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే లైట్ గా ఒక 2-3 పొంగులు రానిచ్చానండి. అంతే, ఎక్కువ ఉడకబెట్టకూడదండి చిక్కుడుకాయ అనేది. జస్ట్ 2-3 పొంగులు వచ్చేసిన తర్వాత స్టెయిన్ చేసేసుకొని ఆ చిక్కుడుకాయ అయితే వేసుకున్నాను. దాంట్లో లైట్ గా కొంచెం అయితే పసుపు వేసుకున్నానండి. వేసేసుకొని చిక్కుడుకాయలో మనం ఫస్టే తక్కువ ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం లైట్గా ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైట్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయతో పాటు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం లైట్ గా మనకి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాం కదా, సో ఆ చిక్కుడుకాయ కూడా కొంచెం వేగాలి. చిక్కుడుకాయ కూడా వేగిపోయి కొంచెం దగ్గర పడింది కదా ఫ్రై అనేది. అలా దగ్గర పడిపోయిన తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా కొంచెం లైట్ గా కొంచెం అలా మిక్స్ చేయండి. ఎందుకంటే శనగపిండికి పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఒకసారి అలా మిక్స్ చేసేసి లాస్ట్ లో ఒక 2 స్పూన్స్ అయినా 1 స్పూన్ ఏమో కారం వేసేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. కొంచెం అయితే అక్కడ కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. కారం వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదండి. ఎక్కువ మిక్స్ చేసేస్తే కారం మాడిపోతుంది. అలా అయితే మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి.